హీరోయిన్ లయ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వయసు కనిపించకుండా ఎంతో ఫిట్ గా ఉండటానికి గల కారణాలను, రహస్యాలను పంచుకున్నారు. జిమ్ కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ డాన్స్లే తనను చురుకుగా ఉంచుతాయని ఆమె తెలిపారు. లయాస్ డాన్స్ అకాడమీ విద్యార్థులతో కలిసి చేసే ఈ డాన్స్ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సానుకూల శక్తిని, ఆనందాన్ని ఇస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. సినీ నటి లయ ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే తన వయసు కనిపించకుండా నిత్యం చురుకుగా ఫిట్ గా ఉండడానికి గల రహస్యాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కేవలం నటులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ అనేది కేవలం అందం కోసం కాదని, ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను దూరం చేసుకోవడానికి అత్యవసరమని లయ చెప్పారు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక చాలా మంది మహిళలు తమ శరీరంపై శ్రద్ధ వహించడం మానేస్తారని లయ అన్నారు. ఒకానొక సమయంలో తాను కూడా నా పని అయిపోయింది, నన్ను ఎవరు చూస్తారులే అని భావించానని, కొత్త బట్టలు కూడా కొనుక్కోలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే కాలక్రమేణా వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనం ఎప్పుడు ఫిట్ గా ఉండాలని ఆమె గ్రహించారు. మనము ఫిట్నెస్ లేకపోతే డిసీజెస్ ఇంకా ఫాస్ట్ గా వస్తాయి, అటాక్ అవుతాయి, ఓల్డ్ ఏజ్ ఎక్కువగా ఫాస్ట్ గా వస్తుందని ఆమె హెచ్చరించారు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల వృద్ధాప్యాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయొచ్చని ఆమె అన్నారు. జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయడం కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం డాన్స్లు చేయడం తనకు మరింత ఆసక్తిని, ప్రేరణను ఇస్తుందని లయ తెలిపారు. జిమ్ ను వాయిదా వేయడానికి వర్షం, ఎండ, పిల్లలు వంటి అనేక సాకులు వెతుకుతానని, కానీ రీల్స్ విషయంలో అలా ఉండదని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. లయాస్ డాన్స్ అకాడమీ పేరుతో డాన్స్ స్కూల్ నడుపుతున్న లయ తన విద్యార్థులతో కలిసి ఈ రీల్స్ ను రూపొందిస్తారు. ఈ విద్యార్థులు ఇప్పుడు ఆమెకు సన్నిహితులైన స్నేహితులుగా మారారు. వీరంతా 2 గంటల దూరంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం వల్ల వారితో కలిసి డాన్స్ చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని లయ వెల్లడించారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సరదాగా గడుపుతూ వారం రోజులు పని ఒత్తిడిని వీకెండ్ లో ఇలాంటి కార్యకలాపాలతో తొలగించుకుంటామని ఆమె తెలిపారు. ఇది అలసట ఇవ్వకుండా మళ్లీ వారం మొత్తం పనిచేయడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుందని ఆమె అన్నారు. లయ కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఇదే సందేశం ఇచ్చారు. 40 రాగానే ఇంకేముందులే అయిపోయిందని భావించి ఆరోగ్యంపై శ్రద్ధ వదిలేసే పురుషులు చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నప్పటికీ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం అవసరమని లయ చెప్పారు. ఈట్ హెల్తీ అండ్ వర్కౌట్ చేసుకుంటే, మనం యాక్టివ్గా ఉంటే ఎప్పుడు కొంచెం మనం ఇంకా యంగ్గా కనిపిస్తాం అండ్ హ్యాపీగా ఉండాలి అని ఆమె సూచించారు.